రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువ, ఓసీల సంఖ్య ఎక్కువ. నాకు తెలిసైతే బీసీల సంఖ్య ఎక్కువ. మరి బీసీల సంఖ్య ఎక్కువ ఉండగా ఓసీలకి ఎక్కువ పదవులిస్తే అది సమన్యాయం జరిగినట్టా? మన వాళ్ళైతే గనక ఏమైనా చేస్తామనడానికి సాక్ష్యం ఇది. బీసీలు, మహిళలకు పెద్దపీట. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ప్రకటన. బీసీలకు 8 అధ్యక్ష, 12 ప్రధాన కార్యదర్శుల పదవులు, 5 స్థానాల్లో మహిళలకు అధ్యక్ష పీఠం, సీనియర్లు యువత మధ్య సమతూకం. ఇది రాసుకొచ్చారు. ఇందులో 8 లోక్సభ స్థానాల్లో బీసీలను అధ్యక్షులను చేశారు. 11 ఓసీలకు ఇచ్చారు. ఎస్సీలకు 4, ఎస్టీలు, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఇది 8 బీసీలు, 11 ఓసీలు. అప్పుడు ఏది ఎక్కువ ఉన్నట్టు బేసిక్గా అయితే న్యాయం ఎక్కడంటే టోటల్గా ఓసీలకు 11 అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కలిపి 14. ఆ రూట్లో న్యాయం జరిగినట్టు. కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, సామాన్య కార్యకర్తల స్థాయి నుండి వచ్చిన వాళ్ళకి అధ్యక్ష పదవులు ఇచ్చారు. ఈ విషయంలో ఖచ్చితంగా హర్షించాలి. ఇదివరకు డబ్బున్న వాళ్ళకి మాత్రం అధ్యక్ష పదవులు అన్నటువంటి స్టేజ్ నుంచి సామాన్య కార్యకర్త నుంచి పైకి ఎదిగిన వాళ్ళు. నాకు బాగా నచ్చినటువంటి వన్ ఆఫ్ ద నియామకం పిల్లి మాణిక్యాలరావు గారు. ఒకప్పుడు అధికార ప్రతినిధిగా ఉండేవాడు. ఆయన పనేదో ఆయన చేసుకుంటారు. మంచిగా చక్కటి వాక్చాతుర్యం ఉంది. టీవీ డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి గుంటూరు జిల్లా, కృష్ణా గుంటూరు జిల్లాలంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండేటటువంటి సెంటర్లలో ఒకటి గుంటూరు జిల్లా. అలాంటి చోట్లన ఎస్సీకి అధ్యక్షుడు ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. అంటే తద్వారా ఖచ్చితమైన న్యాయం చేశారు. ఇట్లాగే అనేక జిల్లాల్లో కరెక్ట్గా న్యాయం చేశారు. ఒక్కసారిగా మార్పులు జరిగిపోవు, మార్పులకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో హర్షించాలి. అదే సందర్భంలో సామాన్య కార్యకర్తల్ని అధిక ప్రదేశాల్లో తీసుకుని రావడం అన్నటువంటిది చాలా మంచి పరిణామం. అందరినీ కలుపుకోవాలి అధ్యక్షులు అనేటటువంటిది. ఆ పని సక్రమంగా నిర్వర్తించి పార్టీకి మంచి చేస్తారని ఆశిద్దాం.